ఈరోజు మన ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థ చింతకుంటలో నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సైన్స్ నుండి ప్రిన్సిపల్స్ చాలా మంది రావడం జరిగింది. ప్రిన్సిపల్ సైంటిస్ట్స్ ఇక్కడ భూమి సారాన్ని ఎలా పెంచుకోవాలి, కెమికల్స్ లేకుండా ఇంకా మంచి రసాయన ఎరువులు లేకుండా భూమిలో సారాన్ని ఎలా పెంచుకోవాలనే విషయాలన్నింటిపై కూడా ఈరోజు మన ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థలోని ఇక్కడ రైతులందరికీ కూడా వీళ్ళు ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి మరి ఆ కార్యక్రమం అనేది, మనతో పాటు ముగ్గురు సైంటిస్ట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే, మీ పేరండి? నా పేరు యామిని మేడం. నేను ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ హైదరాబాద్ లో ఉంది మా ఆర్గనైజేషన్. సో ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా ఏమంటే మన కేంద్రీయ ప్రభుత్వంది ఒక ప్రోగ్రామ్. అదేమంటే ఖేత్ బచావ్ అభియాన్, అంటే మన రైతుల పొలాలని కాపాడుకోవడం. దీని మీద ఒక ప్రోగ్రాము. అది జూన్ 1 నుంచి జూన్ 30 దాకా ఒక నెల పాటు ఈ రకరకాలుగా వివిధ భాగాల్లో మన దేశంలో జరుగుతుంది. దీంట్లో మేమేమంటే రైతుల దగ్గరికి వెళ్ళి నేల భూసారం ఎలా కాపాడుకోవాలి, అంటే మనం చేసే ఏదైతే చేసుకుంటున్నామో మన పొలంకి, మనం అనుకుంటున్నాం మనం చేసేదన్నీ కరెక్ట్ అని, కానీ ఓవర్ ది ఇయర్స్ చూస్తే మన నేల భూసారం పోతుంది, వాతావరణం కలుషితం అవుతుంది. సో దీనివల్ల మనం తినే ఫుడ్ కూడా వచ్చి పొల్యూట్ అవుతుంది. అందువల్ల మనం ఎట్లయితే మన నేలని కాపాడుకోవచ్చు అనేది మేము ప్రచారం చేసేదానికి. ముఖ్యంగా ఏమంటే కెమికల్స్ తక్కువ వాడాలి, కెమికల్ ఫర్టిలైజర్స్ తగ్గించుకోవాలి. పూర్తిగా ఆపితే అది మంచిదే, కానీ అది కుదరదు అందరు రైతులకి. కాబట్టి అది ఎలా తగ్గించుకోవడం అంటే, భూసారంని మనం ముందు సాయిల్ టెస్టింగ్ చేసుకోవాలి. సాయిల్ టెస్ట్ చేసుకొని మన పోషకాలు ఎట్లా ఉంది అని, భూమిలో పోషకాలు ఎట్లా ఉంది అని ఫస్ట్ మనం కనుక్కొని దాని ప్రకారం మనం ఎరువులు వేసుకోవాలి. దాంతోపాటు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఏమైతే ఉందో, మన పశువుల ఎరువు, అలాంటి ఎరువులు, మన జీలుగా, జనుము, పచ్చిరెట్టు ఎరువులు, ఇవన్నీ ఎట్లా వాడాలి, ఇవి వాడి ఎట్లా మనం భూసారాన్ని కాపాడుకోవచ్చు, దీని గురించి మాట్లాడడానికి కోసం మేము అవగాహన కోసం మేము వచ్చామండి ఇక్కడ. సార్ మీరు చెప్పండి, మీ పేరు సార్? నా పేరు శ్రీనివాసరావు అండి. ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్లో మేము వర్క్ చేస్తున్నాము. ఏంటి సార్ అసలు ఈ రీసెర్చ్ సెంటర్ ఇప్పుడు ఏంటి సార్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి మీరు ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి? ఇది యాక్చువల్గా ఇది జాతీయ వ్యవసాయ సంస్థలోకి వస్తుందండి, మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్. ఈ జాతీయ వ్యవసాయ సంస్థలో 114 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. దేశంలో 114 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. దీన్ని మేము ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటాము. ఇది మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కిందకు వస్తుంది. సో మేము ప్రతి చోట రీసెర్చ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ హైదరాబాద్గా తీసుకుంటే రైస్ రీసెర్చ్ సెంటర్ ఉంది, తర్వాత మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్ ఉంది, పౌల్ట్రీ రీసెర్చ్ సెంటర్ ఉంది, మీట్ రీసెర్చ్ సెంటర్ ఉంది. అట్లా వేరు వేరు ప్రదేశాల్లో వేరు వేరు రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. ఆంధ్రాలోకి వెళ్తే ఆయిల్ పామ్ రీసెర్చ్ ఉంది, లేకపోతే షిమ్లాకి వెళ్తే పొటాటో రీసెర్చ్ సెంటర్ ఉంది. అలా ప్రతి ప్రాంతంలోని కూడా రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. మేము రీసెర్చ్ చేసి రైతులకి అవగాహన కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసి వాళ్ళకి కొత్త కొత్త వంగడాలు ఏమేమి వచ్చాయి అవన్నీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రైతులకి ఇచ్చి వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. ఈ వంగడాలు యూజ్ చేయడానికి అన్నిటికీ మేము కావాల్సిన ఇన్ఫర్మేషన్ అది ప్రొవైడ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాము. ప్రస్తుతం మనతో ఇంకో సైంటిస్ట్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే, ఎలా అనిపిస్తుంది ఈరోజు ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థకి రావడం? సంతోషం అండి. అంటే దాదాపుగా ఈ ప్రాంతం లోపల నాకు ఇది 6వ మీటింగ్. ఇక్కడి సిఇఓ శంకరయ్య గారు కూడా కృషి విజ్ఞాన కేంద్రం జంపుకుంటే యొక్క శాస్త్రీయ సలహా మండలి సమావేశంలో సభ్యులుగా ఉన్నారు. రెగ్యులర్గా ఈ రైతు ఉత్పత్తుల సంఘానికి సాంకేతిక సహకారం అనేది కేవీకే ద్వారా అంతా ఉంది. రెగ్యులర్గా వీరు పెట్టేటువంటి శిక్షణ కార్యక్రమాల లోపల కూడా కేవీకే శాస్త్రవేత్తలు పాల్గొని తగు సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి 30 వరకు ఖేత్ బచావ్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు కొత్తపల్లి మండలం లోపల మనము ఈ చింతకొండ గ్రామం లోపల ఈ రైతు సంఘం ఆధ్వర్యం లోపల కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం లోపల నేల ఆరోగ్యానికి, మొక్కల ఆరోగ్యానికి, మనిషి ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. మనిషి ఆరోగ్యం బాగుండాలంటే మొక్కల ఆరోగ్యం బాగుండాలి, మొక్కల ఆరోగ్యం బాగుండాలంటే నేల ఆరోగ్యం బాగుండాలి. కాబట్టి ఆ నేల ఆరోగ్యాన్ని పెంచే క్రమం లోపల ఎటువంటి కార్యక్రమాలు చేపట్టుకోవాలి, అదేవిధంగా శాస్త్రపరంగా ఎటువంటి మనకు శాస్త్రం ఉంది, దాని రైతుల క్షేత్రాల్లో ఏ విధంగా మనం ఆచరించవచ్చు, రైతుల ఆదాయాన్ని పెంపొందించుకుంటూ నేల ఆరోగ్యాన్ని పెంపొందించుకునే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయాలనే అంశంపైన కూడా ఈరోజు చర్చించుకోవడం జరుగుతూ ఉంది. సో కొత్తపల్లి మండలానికి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు మనతో. సార్ నమస్తే, మీ పేరండి? నమస్తే, నా పేరు సంతోష్ కుమార్. నేను కొత్తపల్లి మండలం వ్యవసాయ అధికారిగా వర్క్ చేస్తున్నాను.
మన కొత్తపల్లి మండలంలో మన ఆదర్శ రైతు సంఘం రైతులకి మంచి ఎప్పుడప్పుడు టెక్నాలజీ ఇస్తున్నారు. మేము ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా ఇక్కడ రైతులకి మోటివేట్ చేస్తూ ఉంటాము. మండలంలో ఏ ప్రోగ్రామ్ అయినా కూడా మన చైర్మన్, అధ్యక్షులు వీళ్ళందరూ అటెండ్ అవుతూ ఉంటారు. ప్లస్ రైతులకి మంచి సందేశాన్ని ఇస్తూ ఉంటారు. ఈరోజు మనము ఇక్కడ ధర్తీ బచావో అనే కార్యక్రమంలో భాగంగా సాయిల్ దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఫెర్టిలైజర్ బ్యాలెన్స్ ఫెర్టిలైజర్స్ ఎట్లా చేసుకోవాలి, ఆల్రెడీ భూమిలో ఏమి ఉన్నాయి, భూసార పరీక్షలు చేసుకున్న తర్వాత మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం సిఫారసు మేరకు ఎరువులను వాడి దిగుబడి పెంచుకునే విధంగా, ఖర్చులు తగ్గించుకునే విధంగా చేయడం కోసం మనం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.